హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎర్రబేళ్ళ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఎర్రబేళ్ళ వచ్చేసి మన సైడ్ కొంచెం తక్కువ వాడతాం అనమాట. నేనైతే కొంచెము బొంబాయి అక్కడితో అయితే ఎక్కువ ఇవే ఎర్రబేళ్ళ ఎక్కువ వాడేది. నేనైతే రెండోసారి అనమాట ఎర్రబేళ్ళ పప్పు చేయడము. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి పప్పు అయితే చేద్దామండి. ఎర్రబేళ్ళ పప్పు అయితే నానబెట్టిన ముందునే ఒక గిన్నె ఎర్రబేళ్ళు వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. ఫస్టే నానబెట్టుకుంటే బేళ్ళని చక్కని ఉడుకుతాయి అనుకోసానని బేళ్ళు అయితే నానబెట్టి తీసుకునేది చూడండి. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటిస్తామండి. ఏం నిసి ఒక్కదాని కూర్చో, నువ్వు ఆడికి తిరుగుతావా? ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అనమాట. వెలిగించి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఎర్రబేళ్ళ పప్పుకి అయితే నూనె అయితే వేసుకుందామండి. ఫస్ట్ నూనె నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందామండి. ఫస్ట్ అయితే నూనె అయితే కాగని. గ్యాస్ అయితే మాత్రానికి అసలు స్టాకే లేదు. బుక్ చేసినాక వెనకనే వస్తున్నాయి. ఇప్పుడు బుక్ చేసిన తర్వాత 20 రోజులకు వస్తున్నది అనమాట. కాబట్టి డబల్ సిలిండర్ ఉంటే ఈ టైంలో చాలా మేలు. ఇంకా నూనె అయితే కాగేది, జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇంకా మా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మాత్రానికి చాలా మేలు అనమాట. అంటే పొయ్యి మీద చేసుకుంటాం కదా ఎక్కువ శాతము. గ్యాస్లు అంటే కొంచెం మంది పెద్ద పెద్ద సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ, బాడీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ ఎక్కువ, పొయ్యిలు అనేది ఉండవన్నమాట. ఇట్లా మేము పొయ్యి మీద చేసుకుంటాం కాబట్టి గ్యాస్ అనేది కొంచెం మిగులుతుంది. నేనైతే ఇంకా ఇట్లా వంటలు చేసినప్పుడల్లా గ్యాస్ మీద ఒక్కటే వండుతాను. ఉల్లిగడ్డలు ఎరగిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకుందామండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు ఇంకా టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. ఇప్పుడు టమాటా పండ్లు ఇంకా అట్లా కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. టమాటా పండ్లు అనేది కొంచెము మగ్గని మూత అయితే ముచ్చుతాము. మా కల్లా అయితే ఇంకా అంత టైట్ అయ్యలేదు ఫ్రెండ్స్. ఇది ఏమో మరి సోషల్ మీడియాలో పెట్రోల్ ఇబ్బంది అవుతున్నది అంటున్నారు. అలాగే అంటే మన మోదీ గారు కూడా కొంచెం కరోనా టైంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చేమో అంటున్నారు. అంటే ఇంట్లో నుంచి బయటికి రానట్టు అనేది ఏం కాదులేండి. ఇంతకుముందు అంటే అది ఒక వైరస్ కాబట్టి అందరూ భయంతో ఉంటుండ్రు. కానీ ఇప్పుడు అదేం కాదనమాట. అంటే ఆ టైంలోన ఏం జరిగిందంటే మనకన్నీ వస్తువులన్నీ రేట్లు పెరిగాయి అనమాట. కూరగాయలు కానీ, తినేటివి కానీ, బియ్యం కానీ, నూనెలు కానీ, కారం కానీ, అంటే దొరకడమే కష్టమవుతుందన్నమాట. మెయిన్ ఆ టైప్ ఇబ్బందులు ఉండొచ్చు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఈ సోషల్ మీడియా ఉండిన దానికి ఇంకా ఎక్కువ కంగారు అనమాట. చూస్తాం కదా వీడియోలు, ఇంకా ఏం జరుగుతుందో కదా అని భయం వేస్తుంది అనమాట. మరి ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. నిన్నటి వరకు అయితే అంత బాగానే ఉంది. ఇక్కడ మా సైడ్ అయితే పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ అంత బాగానే ఉంది.
ఇంటికి వచ్చినాక ఒక ఫోన్ ఓపెన్ చేసినప్పుడే మా సైడ్ కాదులేండి, అటువైపు హైదరాబాదు అటువైపు వీడియోస్ చూసామన్నమాట. లైన్లు నిలబడ్డము ఇవన్నీ. బ్యాల్ వేసుకుందాం ఇప్పుడు. బ్యాల్ నీళ్ళు వంపుకొని వస్తాను. బ్యాళ్ళు అయితే కానీ ఇంకా నీళ్ళు ఉండేటివి అన్నీ వంపుకొని వస్తాను అనమాట. బ్యాళ్ళు అయితే వేసుకుందామండి. ఇవి కంది బ్యాళ్ళు కంటే ఎర్ర బ్యాళ్ళు చాలా కొంచెం చాలా ఉంటాయి చూడండి, చక్కగా ఉడుకుతాయి అంతలో వచ్చి. కంది బ్యాళ్ళు అంత లావు ఉన్నవి ఇవి. బ్యాళ్ళు వేసిన తర్వాత కలిపి మూత ముచ్చుదామండి. నిన్న బజ్జీలు తీసుకొచ్చాక పోయానే, 30 రూపాయల బజ్జీలు తీసుకొని ఒక బజ్జీ ఎక్స్ట్రా అయ్యి అంటే ఆమె ఎంత ర్యాష్గా చెప్పి తెలుసా, రావు గ్యాస్ రేట్ ఎట్టున్నావు అనుకునేవానే. ఏదేదో గట్టి తిండికి చెప్పా, అక్క ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు అంత. ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నాకు బాగా కోపంగా. అదొక్క బజ్జీ అడిగిన దానికి ఒబ్బ వద్దులేమో, నీ బజ్జీ వద్దు ఏమొద్దు. అది కాదు, ఇదేమి ఇది గ్యాస్ మనం బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకున్న తర్వాత ఉండిపోయేటిస్తాను ఓమా ఏం కొనుకొచ్చుకుంటే కొనుకొచ్చుకుంటావా అమ్మా? పాప నీ కీర్తన ఆడుంది సరేలే. ఇంకా కొద్దిసేపు బ్యాల్ వేసిన తర్వాత మూత ముచ్చైతే మగ్గియాలన్నమాట బ్యాలని. ఇంకా ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందామండి. గిన్నె బ్యాల్ వేసుకునేనా 2 గిన్నెలు నీళ్ళు వేసుకుందామండి. కారం వేసుకుందాం అట్లే. కారం, ఉప్పు, ఏమంతే చాలా ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకొని అయితే ఉడకబెట్టుకుందామండి. ఇంకా ఎర్రబేల పప్పు అయితే మాత్రానికి ఉడికితే అయిపోయినట్లే చూడండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర ఒకటి వేసుకుందామండి. మామూలుగా అయితే మనం పప్పులు అనేది ఫస్ట్ అంతా ఉడకబెట్టుకున్న తర్వాత బ్యాలని లాస్ట్కి తిరువాత ఇస్తాం అనమాట. ఎర్ర బ్యాల పప్పుకి వచ్చేసి ఫస్టే తిరువాత ఇచ్చి పప్పు రెడీ అవుతుంది చూడండి. ఇంకేం లేదు, మంట అయితే ఎక్కువ పెట్టుకునండి. ఇంకా మీ సైడ్ పరిస్థితులు ఎట్లా ఉండవో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పెట్రోల్ తక్కువగా దొరకడం కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి అది గ్యాసు ఇబ్బందులు కానీ ఏమన్నా మీ సైడ్ ఉన్నాయా, లేకపోతే కొన్ని చోట్ల మాత్రమేనా? ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ సైడ్ ఎట్లా ఉండదో. సో మా సైడ్ అయితే నిన్నటి వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. ఏదో సిలిండర్ ఒకటి అంటున్నారు కానీ షాపులలో వాళ్ళు, మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. మరి నిన్న మా అయితే బుక్ చేసిందంట గ్యాస్. మరి అయినా సిలిండర్లు అయితే నడుస్తున్నాయి వినోద్, కానీ తక్కువ ఉన్నది అనమాట స్టాక్. సో మీ సైడ్ కూడా అట్లే ఉండదా లేకపోతే నార్మల్గా ఉందా? ఒకసారి కామెంట్ చేయండి అబ్బా, చూద్దాం మనం కూడా. సో ఎప్పటిలాగే కావాలా. మరి ఎట్లా నూనె లేదంటే? నూనె అయితే లేదు, గ్యాస్ కూడా అయిపోయేదే. గ్యాస్ బుక్ చేయాలా, నూనె తీసుకురావాలా? తీసుకోరా.
మేము పని పోయినా అవు వినోద్ పని పోయా. మధ్యాహ్నం పనులు కదా పొద్దున్నే పోతారు అసలు. పోయి వస్తారు ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయని కొద్దిగా పని అంటే మధ్యాహ్నం చేసే పని పొద్దున్న చేయాలి చూడు వినోద్. పొద్దున్న చేసి ఇంకా ఆయనకల్లా ఇంటికి వస్తారు ఇక. చూస్తాను ఒకసారి ఉడికి పట్టింటారు. బ్యాళ్ళు అయితేగా ఉడికేవి చూడండి. కొంచెం మొట్ట పలకుండా బ్యాళ్ళు చక్కని ఉడుకుతుంది, లేట్ అయితే కాదు కదా. ఇంకా ఎర్ర బ్యాళ్ళు కొంచెం తెల్లగా వేవి చూడండి. ఇంకా నేనైతే కోడిగుడ్లు కూడా కొంచెం కలర్వి ఉంటాయి కదా కోడిగుడ్లు పైన. నేనుండి ఒకసారి అంగడికి పోయినప్పుడు వినోద్ అవి తీసుకుందాంలో వినోద్ ఒకసారి కోడిగుడ్లు బాగుంటాయి కదా అంటే తిక్కమ్మ అంత కోడిగుడ్డు ఒకటే పైన అదొక్కటి కలర్ ఒకటి చేంజ్ ఉంటుంది కానీ తెల్లగుడ్డ ఒకటే కలర్ గుడ్డ ఒకటే అని చెప్పిండు వినోద్ అయితే ఒకసారి. అంటే మామూలు షాప్స్లో అమ్ముతారు కదా తెల్ల కోడిగుడ్లు కాదని. తెల్ల కోడిగుడ్లే కొంచెం కలర్ వేరే ఉంటాయి అనమాట. మరి అవి నాటుకోళ్ళు అనుకునేకి లేదు. నాటుకోళ్ళు అనుకుంటున్నాను. అక్కడ అట్లాంటివే వినోద్ దొరికేది నేను వీడియోలో చూస్తాను కదా. అక్కడ దేశాల్లో అట్లాంటివే దొరుకుతాయి. నాను ఏమన్నా చేంజ్ ఉంటుందేమో వినోద్ తీసుకుందామంటే లేదులే బేబీ అంతా ఒకటే అనుకేసానండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర ఇంకా అన్ని ఎర్ర బ్యాల్ పప్పులకైతే అన్ని వేసేటివన్నీ వేసామన్నమాట. కొద్దిసేపు ఉడికితే ఇంకా దింపుకోవడమే చూడండి. ఈ పప్పు వచ్చేసి రామేది అయితే ఏమి ఉండదు, ఇంకా మామూలుగా దింపుకొని తినేదే అనమాట. రామేది అయితే వేరే పప్పులు అనమాట. ఎర్ర బ్యాల్ పప్పు వచ్చేసి రామకూడదు. ఇంకోసేపు ఉండి అయితే మాత్రానికి పప్పునైతే మాత్రానికి దింపుకుందామండి. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు ఎవరు రాలేదు, వచ్చి ఫైర్ కిందికి ఒకసారి పొమ్మన్నవారు. పొమ్మంటే కూడా పోరు. ఏమో నిస్సమ్మ వచ్చి వండుతుంటే దిగిపోయి కిందికి పోతాను అనుకోసాను బాయే. A few moments later. యాటి వెంట వినిసేపు, యాటి వెంట వినిసేపు బయట పెట్టివా దుమ్మలాడుకొచ్చుకున్నావు కదా. ఐరా యాటివా ఐరా నీళ్ళతావా వినోద్ గిలాస్ పట్టు. చూడ దింపే అయింటే ఇంకా ఎర్రబెల్లి పప్పు అయితే మాత్రానికి రెడీ అయింది. ఇంకా ఎర్రబెల్లి పప్పు అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మాత్రానికి చూసి దింపుకోవడమే చూడండి. ఇంకా రెడీ అయింది బెల్ల పప్పు. ఇంకా అన్నం అయితే వేసుకొచ్చాను అనమాట. జరుగు పాప దూరం ఉండే ఇప్పుడే. నువ్వు తిను తినేసాయిరా తిందాం రండి ఫ్రెండ్స్. తినమ్మా ఎట్లున్నది బాగుంటుందా?
కానీ బాగుండదు. బాగుంది ఫ్రెండ్స్. బాగుందా? మా ఇంట్లో ఈ ఎర్రబెల్ల పప్పు చాలా తక్కువ అనమాట. నేనే చాలా రోజులు చెయ్యి అంటే అని తీసుకొని వస్తాను అనమాట. నిన్న కాదులే, కొన్ని రోజులు తీసుకొచ్చి. సో ఇవాళ కుదిరింది అనమాట అనుకూలము. మేమైతే ఇది లేకుంటాం అనమాట. ఈరోజు పెట్టిన వీడియో చూస్తే ఈ స్మార్ట్ బ్లాగ్స్లో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందులో వీడియో ఉందన్నమాట. మేము వెళ్ళింది ఈరోజు పెట్టినాము, విశాఖపట్నం వెళ్ళింటిమి. సో అందుకే వీడియోస్ కూడా రాలేదన్నమాట ఈ రోజులు. నిజంగా ఎర్ర బేలకి కంది బేలకి తేడా ఉండదు చూడు వినా పప్పు. ఆను పాడేసి కూర్చుంటేవి మరే. బూదినంటే ఆట పట్టేవా ఆట బూదింద్రా యాల వినది లేచి నా సరికి లేచేది చూడే. లేదు నువ్వు కాదులే. పొద్దుగానే లేస్తే ఈ అమ్మలు సతాయిచ్చలేరు కదా అని చక్కని బట్టలు పిండుకుందామని లేచింటే నా సరిగ్గా లేచేదే. ఇది ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఎర్రబెల్ల పప్పు అయితే మాత్రానికి బాగుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.